ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురు గణేశ శారదాంబాయే నమో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కాకులు చేసిన మేలు అనే శీర్షికతో కథను తయారు చేసి అందులో కొన్ని పురాణాల అనుసంధానం చేసి చిన్న చిన్న కథలుగా తెలియజేద్దామని కోరికతో యూట్యూబ్ ఈ ప్రకారంగా ప్రారంభిస్తున్నాను. అందరూ చూసి ఆనందించి ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. పూర్వం ఒక గ్రామంలో నరసయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఆయన భార్య రత్నాలు పరమ గయ్యాలి. వాళ్ళ ఇంటిలో సుబ్బయ్య అనే పని మనిషి చాలా మంచివాడు. సుబ్బయ్య మంచితనానికి అందరూ జోహారు చేసేవారు. అది చూసి రత్నాలు భరించలేకపోయేది. సుబ్బయ్య భార్య లక్ష్మి, సుబ్బయ్య ఇరువురు కూడా ప్రతిరోజు కూడా కాకులకు మధ్యాహ్నం మంచి ఆహారం వేసేవారు. అలాగే దాహానికి కూడా నీరు పెట్టేవారు. సుబ్బయ్య భార్య పెట్టిన ఆహార పదార్థాలను కాకులు సుభిక్షంగా తినేవి. మానవులు ప్రయాణం చేసేటప్పుడు కాకి వెనక నుండి అరిస్తే శుభప్రదం. ప్రశాంతంగా 3 కాకులు కనిపిస్తే ఆ పని సఫలీకృతం అవుతుంది. తల మీదుగా కాకి కానీ ఎగిరినట్టయితే అనంతమైన లాభం కలగచ్చు, లేదా అప్పులు వసూలు అవుతాయి. ఇంటి దగ్గర అదే పనిగా అరిస్తే దగ్గర చుట్టాలు రాబోతున్నారు అని సందేశం. చెట్టుపై కూర్చొని కనబడితే మంచి శకునం. ఇలా కాకులు ఎన్నో విధాలుగా మంచి మంచి శకునాలతోని మానవుడికి మేలు చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటికి మానవ భాష రాదు. వాటిని మానవులు కానీ అర్థం చేసుకుంటే, తెలుసుకుంటే వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి కాకుల్లో కాకులు మీటింగ్ పెట్టుకొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. అవి బాధపడుతూ ఉన్నాయి. మానవులు పితృ కార్యక్రమాల్లో మాత్రమే కాకులను తలుస్తారు. తర్వాత ఎప్పుడూ కాకి గోల అని చెప్పి విసుక్కుంటారు అని చెప్పి బాధపడ్డాయి. అంతేకాకుండా శ్రీ లక్ష్మీదేవి మహావిష్ణువు ఆనాడు శ్రీరామ సీతారాములుగా మానవ అవతారంలో చిత్రకూట పర్వతం మీద విహరిస్తున్నప్పుడు ఇంద్రుని కొడుకు జయంతుడు అనేవాడు కాకి రూపంలో సీతామ్మవారికి గోళ్ళతో ముక్కుతో రక్కి గాయపరిచాడు. అయినా శ్రీరామచంద్రమూర్తి సీతామ్మవారు క్షమించారు. కానీ మళ్ళీ అదే అదనుగా మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ గోళ్ళతోని కాళ్ళతోని రక్కి ముక్కుతోనే వచ్చి పొడిచి సీతాదేవిని గాయపరుస్తున్నాడు. విసుగు చెందిపోయాడు శ్రీరామచంద్రమూర్తి. అంత దయా కరుణామూర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారు విసుగు చెంది ఆఖరికి ఏం చేశారయ్యా అంటే రామబాణాన్ని ప్రయోగించారు. కాకి రూపంలో ఉన్నటువంటి జయంతుడు తిరిగి ఎక్కడా రక్షణ దొరక్క చివరికి మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి వారి దగ్గరికి వచ్చి పాదాల మీద పడి శరణు కోరాడు. పరమ దయారూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆ కాకి రూపంలో ఉన్నటువంటి జయంతుడికి శరణిచ్చారు. కానీ రామబాణానికి తిరుగులేదు. ఏం చేస్తే బాగుంటుంది, దానికి ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు ఏంటయ్యా అంటే కాకులన్నీ కలిపి వాటి కుడికనుని బలిచ్చాయి అని గుర్తు తెచ్చుకున్నాయి అవన్నీ. అంతేకాకుండా వాటి కుడికన్ను తడుముకుంటూ ఈ కుడికన్ను కనబడదు కదా అని చెప్పి బాధపడ్డాయి. అవన్నీ ఆ ప్రకారంగా మేము ఈ ప్రకారంగా ఉన్నామని చెప్పేసి బాధపడుతూ ఉన్నాయి. అందుచేతను ఎక్కువ దూరం, చాలా దూరం వెళ్ళి ఆహారం సంపాదించుకోలేవు కనుక మానవుల తలకి ఇంటి చుట్టూ తిరుగుతూ వాళ్ళ శ్రేయస్సును కోరుతూ వారు విసిరేసిన ఎంగిలి మెతుకులు తింటూ బ్రతుకుతున్నాము అని వాటిలో వాపోయాయి. మానవులకు ఏదైనా సరే వాళ్ళకి మనం మేలు చెయ్యాలి, వాళ్ళకి కాపాడాలి, వాళ్ళకి ఏదో విధంగా మనం శాంతిని చేకూర్చాలి అని చెప్పి అనుకుంటూ సంకల్పించే త్వరలోనే సుబ్బయ్యకి చిన్న ఆపద కలగబోతుంది.
ఆపద నుంచి అతన్ని రక్షించాలి. మనకి ఆహారం పెడుతున్నాడు, నీరు పెడుతున్నాడు అని చెప్పి అవన్నీ నిర్ణయించుకున్నాయి. ఒకనాడు ఈ రత్నాలు అన్నది ఆవిడేం చేసింది, యజమాని స్నానం చేస్తూ ఆభరణాలన్నీ మూటగట్టి పెద్ద రాయి కింద ఆ దిగువ భాగంలోని ఈ మూట నుంచి దాని మీద మట్టితో కప్పింది. కొన్ని గంటల తర్వాత తన ఆభరణాలు ఈ పని మనిషి అయినటువంటి సుబ్బయ్య దొంగిలించాడని చెప్పి గోలు చేసింది. అందరూ చూశారు. గ్రామ పెద్దను కౌరు పెట్టారు. జనాలు చేరారు. అందరూ తలో మాట ఆడుకుంటున్నారు. మంచివాడు అనుకున్నటువంటి సుబ్బయ్య ఇంత దొంగ అనుకోలేదు, ఇలాంటి దుర్మార్గుడా అని మాట్లాడుకుంటున్నారు. గ్రామ పెద్దకు సుబ్బయ్య మంచితనం తెలుసును. సుబ్బయ్య అలాంటి వాడు కాడు. అయినా సరే తప్పదు కదా. అందుకు సుబ్బయ్యకు భార్యకు మంచిగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఎంతవరకు దొంగతనం చేశారా లేదా అని చెప్పి ఈ ప్రకారంగా అడుగుతున్నారు. ఈ సందర్భంలోని ఇదే మంచి సమయం అని చెప్పి ఈ కాకులు ఏం చేసాయి, తిన్నగా వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ మట్టినంతాను వాటి ముక్కుతోని కాళ్ళతోని పక్కకి నెట్టి మొత్తం మీద ఆ మూటని బయటికి తీసాయి. ఎప్పుడైతే ఈ కాకుల గుంపు అక్కడ చేరి ఇవన్నీ అరుస్తున్నాయో అందరూ చూస్తుండగా ఈ మూట బయట పడేసరికి అందరూ ఆశ్చర్యపడ్డారు. అక్కడితో ఈ కాకులు ఆగకుండా తిన్నగా వెళ్ళి రత్నాల చుట్టూ తిరగడం, అరవడం చేసేసరికి అసలు విషయం ఆ యజమానికి అలాగే ఆ భర్తకి గ్రామ పెద్దకి అర్థమైంది. వెంటనే రత్నాలను నిలదీశారు. నిజం చెప్తావా లేదా అని చెప్పి గట్టిగా బెదిరించేసరికి అసలు విషయం రత్నాలు చెప్పింది. నేనే సుబ్బయ్య మంచితనాన్ని చూసి భరించలేక ఇదంతా చేశాను అనేసరికి జరిగిందేదో జరిగింది, ఇలాంటి పని ఎప్పుడు చేయకు అని చెప్పి ఆ రత్నాలు తన భర్త నరసయ్య భార్యకి దెబ్బలాడి చేవాట్లు పెట్టి గ్రామ పెద్దకు అలాగే సుబ్బయ్య దంపతులకు క్షమాపణ చెప్పి ఇటువంటి పొరపాటు మరి ఎప్పుడూ జరగదని చెప్పి తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. జనాలందరూ కలిపి అరే తెలియక ఏవేవో మాట్లాడేసాం, మమ్మల్ని కూడా క్షమించవయ్యా అని చెప్పి ఆ సుబ్బయ్యకు భార్యకు క్షమించమని చెప్పి వేడుకున్నారు. కాకులు చేసిన మేలుకు అందరూ మెచ్చుకున్నారు. సుబ్బయ్య కాకులు చేసిన మేలుకు ఏమి చేసినా ఎంత చేసినా రుణం తీర్చుకోలేము అని చెప్పి కాకులన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు. కాకులు దూరం నుంచి సుబ్బయ్యని చూస్తూ అమ్మయ్య ఇంత మంచి పని మనం చేసామని చెప్పి వాటిలో మాట్లాడుకుంటూ సుబ్బయ్యకు ఎన్నెన్నో ఆశీస్సులు అందజేశాయి. ఆ ప్రకారంగా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కాకులు గుంపులుగా అరుస్తూ గోల చేస్తున్నాయి అంటే అక్కడేదో ఒక సందేశం ఉన్నది. అంచేత అక్కడ గమనించాలి మనం ఏం జరుగుతున్నదా అని చెప్పి. అంచేత ఈ ప్రకారంగా ఈ నీతి, అందుకు ప్రతి ఒక్కరూ ఆ కాకులకి మంచి చేయడం, పక్షులకి ఆహారం వేయడం, పక్షులకి దాహానికి వేసవిలో నీరు పెట్టడం, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సాటి జంతువులకి ఏదో విధంగా ఆహారం వేయడం, ఇవన్నీ చేయడం వల్ల భూతయజ్ఞం, పంచయజ్ఞాల్లో భూతయజ్ఞం అనేది ఒకటి ఉంది. ఆ భూతయజ్ఞం చేసినట్టుగా మనకి మంచి ఫలితాలన్నీ మానవులు లభిస్తాయని చెప్పి పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందరికీ నమస్కారం.